దేవుని బిడ్డలారా, యోహాను సువార్తలో చూడండి 3వ మాటను చదువుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. యోహాను సువార్త 19వ అధ్యాయం 25 నుంచి చదివి సహాయం చేయండి. తన తల్లియు తన తల్లి సహోదరియు లోపవారి అయిన మరియు మగ్దలేని మరియు యేసు శిలువ యొద్ద నిలుచుచుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలుచుచుండగా చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునేను. ఆమెను హల్లెలూయా. చూడండి ప్రియులైనటువంటి దేవుని బిడ్డలు ఎవరికి అప్పు చెప్పారండి? కొంతమంది అంటారు కదా, కన్న తల్లిని చూడలేనోడు యేసుప్రభు వారండి, కన్న తల్లిని చూడలేకపోయిందండి, కన్న తల్లిని చేర్చుకోలేకపోయిందండి, కన్న తల్లిని విడిచిపెట్టి లోకం మీద పడి అనేకులకు రక్షణ మార్గాన్ని అనేది సువార్త ప్రకటించడానికి వెళ్ళిపోయినాడని అనేది ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా మాట్లాడేవాడు లేకపోలేదు. అయినప్పుడుకుని ఎవరికి అప్పు చెబుతూ ఉన్నాడు? మరణములో అప్పు చెబుతున్నాడు. మరణములో ఉండగా ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా ఎవరికి అప్పు చెబుతూ ఉన్నాడు అని అంటే తన శిష్యుడికి వ్యవహారికి అప్పు చెబుతూ ఉన్నాడు. తన శిష్యుడైనటువంటి వ్యవహారికి అప్పు చెబుతూ ఇదిగో నీ తల్లియు, అమ్మా ఇదిగో నీ కుమారుడియు అనేసి ప్రియులైనటువంటి దేవుడు